మాటల్లేని పుట్టుక, కాని వెలుగుతో నిండిన యవ్వనం. ప్రతి అడుగు ఎవరికో నూతన జీవితం, ప్రతి చూపు ఎవరికో మార్గదర్శనం. ప్రేమ ఎలా ఉండాలో నేర్పించాడు, శత్రువును క్షమిస్తూ శక్తి ఎలా వాడాలో చూపించాడు. ఆహారం లేని ప్రజలకి ఆహారం ఇచ్చాడు. జీవితం ఎలా అర్థవంతమవుతుందో చెప్పాడు. మరణాన్ని అంగీకరించాడు. చివరికి ఆయనే అడిగాడు, తండ్రి వీళ్ళను క్షమించు, వీళ్ళకి తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారు అని. అది ఒక గొంతు కాదు, అది స్వర్గం నుంచి వచ్చిన స్పర్శ. ఓ రక్తపు చుక్క కాదు, అది మన పాపాలపై పడిన విమోచన ముద్ర. శిలువపై ఒక సన్నివేశం, కానీ నిత్య కాలానికి మారిన సందేశం అది. ఇప్పటికీ ప్రతి తండ్రికి కావలసిన కుమారుడు ఆయనే, ప్రతి పాపికి కావలసిన మార్గం ఆయనే, ప్రతి మనిషికి కావలసిన ప్రేమ ఆయనే. ఆయనే యేసు క్రీస్తు. అది ఒక శబ్దం కాదు, సందేశము కాదు, వ్యక్తి కూడా కాదు. ఆయనే సాక్షాత్ దేవుని ప్రేమ.